విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హనుమకొండ వడ్డేపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఆ తర్వాత సెమినార్ హాల్ను ప్రారంభించారు. డిగ్రీ కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే నాయని. విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. చెక్స్ కానీ ఇవి ఇచ్చే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాంట్లో అది పోవాలని చెప్పారు. కొద్దిగా హాఫ్ అన్ అవర్ 40 minutes ప్రోగ్రామ్ కూడా డిలే, సండే అయినా డిలే నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ కాలేజ్ అంటే మొదటికెళ్ళి కూడా పింగిల్ కాలేజ్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు, అంతేకాకుండా ముఖ్యంగా డిసిప్లిన్ అనే దానికి మారు పేరు ఉన్నటువంటి పింగిల్ కాలేజ్కు తప్పకుండా మనం దీన్ని అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది. అప్డేట్లో భాగంగా ఈ వారం లోపల ప్రిన్సిపాల్ గారిని అదే ఇంతకుముందు డిస్కషన్లో చెప్పినాను. సీఎం గారి దగ్గరికి వెళ్లే ముందు ప్రపోజల్స్ అన్ని తయారు చేసుకొని కేకే గారు అంటే కేశవరావు గారు వారికి బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వారం ఏం కలిసి సీఎం గారికి తీసుకుపోయి వారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే డిప్యూటీ సీఎం గారిన ఎవరో ఒకరినైతే తప్పకుండా తీసుకొచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. వారు చూసినప్పుడు కానీ మనకి అధిక నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచన దాని గురించి కూడా చేస్తామని చెప్పి, అదే కాకుండా వచ్చినప్పుడు మహిళలకు టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నదంటే వాటికి 10 lakhs రూపీస్ నేను శాంక్షన్ టాయిలెట్స్ అది ఎస్డిఎం కింద శాంక్షన్ ఇస్తూ మిగతా 40 లక్షల రూపాయలు కూడా మీద హాస్టల్కు 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇస్తూ ఈరోజు మాత్రం నేను చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనికి ఉన్న ప్రత్యేకత ఏదో వివరించి ఇక్కడ ఉన్న స్ట్రెంత్ గురించే కానివ్వండి, ఏ కాలేజీలో ఉన్నటువంటి వసతుల గురించి